హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ చూద్దామండి. కన్స్ట్రక్షన్ చాలా బాగా చేయించారు. ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో కట్టించారండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా చెప్తానండి. మీరు ఇల్లు తీసుకోవడానికే కదండి, హౌస్ కట్టించుకోవాలన్నా సరే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. మనకు నైట్ టైప్ లుక్ అయితే ఇలా వస్తుందండి. పక్కన కనిపిస్తున్న ఈ డూప్లెక్స్ హౌస్ కూడా ఉందండి. మనం ప్రజెంట్ అయితే పక్కన 3 BHK ఇండివిజువల్ హౌస్ చూద్దామండి. ఇది 210 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 27x70 అండి. ఇది సెన్స్లో చూస్తే 4.3 సెన్స్ వరకు వస్తుంది. 27x70లో మనకి హౌస్ ఎలా కట్టించన్నది ఈ ప్లాన్ అయితే చాలా బాగా చేయించారండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనకు పార్కింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. అవుట్ సైడ్ కూడా కార్ పెట్టుకోవచ్చండి. మనకి ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి నార్త్ వెస్ట్ ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్కి కాంపౌండర్కి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారండి. ఇది 2 అడుగులు ఉంటుంది. ల్యాండింగ్ కింద మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇవ్వలేదు, మనకు అవుట్ సైడ్ ఇచ్చారండి. మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఈస్ట్ వైపు సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ డోర్ డిజైన్ అయితే చూడండి, కింద నుంచి సీలింగ్ హైట్ వరకు చేయించారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఒకటే ప్యాటర్న్లో చేయించారు. మనకు టోటల్గా ఇదంతా కూడా గన్ పాలిష్ యూజ్ చేశారండి. పక్కన డోర్స్ వచ్చి ఫిక్స్డ్ గ్లాసెస్ అండి. లోపలికైతే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మన మెయిన్ డోర్ తీసిన లోపల కంటే కూడా 2.5x2.5 ఎట్వెట్ టైల్స్ యూజ్ చేశారండి. టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. డిజిటల్ టైప్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ గ్రౌటింగ్ కూడా యూజ్ చేశారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్. సింపుల్ డిజైన్లో ప్లైన్గా తీసుకున్నారండి. చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఇంట్లో ఒకటే ప్యాటర్న్లో సీలింగ్స్ చేంజ్ అనేది చాలా సింపుల్ డిజైన్లో ప్లైన్గా ఉంటుంది. కలర్స్ లాంటివి ఉండవండి. లోపల కలర్స్ కూడా ఒకటే ప్యాటర్న్లో చాలా లైట్ కలర్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. మనకు హాల్ అడ్డంగా ఇచ్చారండి. స్ట్రైట్గా కాకుండా అడ్డంగా తీసుకున్నారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 12 అడుగుల 4 అంగుళాలు ఇంటూ 14 అండి. విత్ వచ్చి 12 అడుగుల 4 అంగుళాలు అండి. లోతు వచ్చి 14 అడుగులు. టోటల్గా ఈ వాల్ అంతా కూడా టీవీ యూనిట్ చేయించారండి. టీవీ యూనిట్ డిజైన్ బాగుంది. ఇక్కడ ఇచ్చిన డెక్లైమ్ సీట్స్ కూడా బాగున్నాయి. మ్యాటిక్ ఫినిష్తో తీసుకున్నారు. మనకు బ్యాక్గ్రౌండ్లో వాల్ పేపర్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఈజీగా 72 ఇంచెస్ టీవీ కూడా పడుతుందండి. మనకి హాల్ ఈ విధంగా రావడం వల్ల మనకి యూసెఫ్ సోఫా సెట్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. మనకి ఇక్కడ ఎనిమేటర్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారు. చుట్టువైపులు కూడా సీసీ కెమెరా వైరింగ్ కూడా చేయించారండి. అది కూడా సీసీ కెమెరా వైరింగ్ కూడా ఇక్కడ కొత్త వస్తుంది. మనకి రైట్ సైడ్లో థర్డ్ బెడ్రూమ్ తీసుకున్నారండి. టీవీ యూనిట్ కింద సెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఇలా కొంచెం ఫ్రంట్గా వస్తే బెడ్రూమ్స్ అండ్ కిచెన్ ఇచ్చారు. నెక్స్ట్ చూద్దామండి. ఈస్ట్ వైపు ఈ వాల్కి సెంటర్లో ఒక పెద్ద విండో ఇచ్చారండి. లోపల విండోస్ అయినా కూడా WPC విండోస్ తీసుకున్నారండి, ఇంక్లూడింగ్ మస్కిటో ప్యాంట్. లోపల గుమ్మాలు కిటికీలైనా కూడా గ్రానైట్ యూజ్ చేశారు. మనకి ఇక్కడ యూసెఫ్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుందండి. స్ట్రైట్ వ్యూ వస్తుంది. మనకి టీవీ యూనిట్ రైట్ సైడ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తో చేయించారు. ఇక్కడ బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి ఫ్రెండ్స్. మనకి ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. గెస్ట్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x10 అండి. ఇక్కడ కూడా లాక్ సెట్ యూజ్ చేశారు. బెడ్రూమ్ పర్లేదండి, మంచిగానే పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ నార్త్ వైపు కదా 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ చూడొచ్చు. నార్త్ వైపు గోడకైతే ఇక్కడ సీలింగ్ అయ్యే వరకు వాల్డ్రాప్ చేయించారండి. వాల్డ్రాప్ డిజైన్ కూడా చూడొచ్చు. మొత్తం లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో డెక్లైమ్ సీట్స్ యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లైమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ కూడా బాగుంది. లోపలైనా కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. వర్క్ వైస్ అయితే చాలా బాగా చేయించారండి. మనకి విండోస్ చూసారు కదా, WPC విండోస్ తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అండి. మనకి ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. ఇక్కడ కూడా గ్రానైట్ గుమ్మం యూజ్ చేశారండి. బాత్రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్ కూడా బాగుంది. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4.5x6 అండి. లోపల యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్స్ కానీ ట్యాప్స్ కానీ అన్ని కూడా జాగోర్ కంపెనీ అయితే వాడతారండి. మనకి అన్ని కూడా ఫిక్సింగ్ చేసి అయితే ఇస్తారు. 100% వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి బిల్డింగ్ అప్ చెప్తారండి. లోపల స్విచ్చెస్ అన్ని కూడా మనకి లెగ్ లైన్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేస్తే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఇల్లు ఎక్కడ ఉందండి, అడ్రస్ కోసం మాట్లాడుకుంటే కాకినాడ వాకులపూడి అయితే ఉంటుందండి. మనకి కాకినాడ వాకులపూడి వలసపాకల రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకి సూర్య సినిమాక్స్ థియేటర్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. వాకులపూడి అంతా అందరూ వాటర్ బాగోదు అనుకుంటారు కదా, ఈ ఏరియాలో వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ పూజ రూమ్ తీసుకున్నారండి. పూజ రూమ్ దగ్గర అయితే టోటల్గా టేక్ వుడ్తో మన గుమ్మం కానీ డోర్ కానీ టోటల్గా టేక్ వుడ్ యూజ్ చేశారు. అక్కడ వచ్చిన విండో కూడా టేక్ వుడ్ తీసుకున్నారండి. దేని పెట్టుకున్న వీళ్ళ ప్లాట్ఫామ్ చేయించారు. ఇందులోనే చిన్న చిన్న సెల్ఫ్స్ కూడా తీసుకున్నారండి. మనకి ఆ ప్లాట్ఫామ్ పైన స్టోన్ యూజ్ చేస్తారండి. ఇక్కడ కూడా పూజ ఐటమ్స్ పెట్టుకునే చిన్న సెల్ఫ్ చేయించారు.
ఫ్రెండ్స్ పూజా రూమ్ ఆపోజిట్ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ గుమ్మలన్నీ చూడొచ్చు, గ్రానైట్తో చేయించారండి. ఇది ఒకసారి హైట్ కూడా చూడండి, 7.5 feet ఇచ్చారండి. రెగ్యులర్గా మనకు 6.9 inches ఇస్తారు. అలా కాకుండా ఇది 7.5 అడుగులు ఇచ్చారండి. మన గుమ్మలన్నీ కూడా 7.5 feet అయితే ఉంటుంది. లేటెస్ట్గా ఈ గుమ్మాలు వాడుతున్నారండి. ఈ హైట్లో యూజ్ చేయడం వల్ల మనకు స్లాబ్ కూడా 11.5 అడుగులు హైట్లో అయితే ఇవ్వాలండి. మీరు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ టైప్లో చేయించుకోండి, ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x11 అండి. బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకైతే వార్డ్రోబ్ చేయించారండి. బెడ్రూమ్ డోర్ పక్కనే చేయించారు. ఇది కూడా కింద నుంచి సీలింగ్ అడుగు కూడా చేయించారు. మీకు ముందుగా చెప్పాను కదా, లోపలంతా కూడా ఒకటే డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి, ఒకటే ప్యాటర్న్లో యూజ్ చేశారు. మనకి ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారండి. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ కూడా బాగుందండి. స్లైడింగ్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుంది. మనకి ఆటో స్నాప్నర్స్ కూడా యూజ్ చేశారండి, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. మనకు డోర్ అయితే కూడా దగ్గర వేసినప్పుడు గుద్దుకోకుండా. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడ ఆటో ఇంజెస్ యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే చాలా బాగా చేయించారు. కబోర్డ్ వర్క్ కూడా చాలా మంచిగా చేయించారండి. లోపల కలర్స్ కూడా చూడొచ్చు, చాలా సింపుల్ కలర్లు ఒకటే ప్యాటర్న్లో యూజ్ చేశారండి. అంతా కూడా ఇంజనీరింగ్ ప్లానింగ్ తరపునైతే ఉంటుంది. దీనికి కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా 4.5x6 సైజులు అయితే ఇచ్చారు. వాల్ టైల్స్ డిజైన్స్ ఒకసారి చూడండి. మనకు లోపలంతా కూడా లాటిగేట్ సిమెంట్తో అయితే ఫిక్సింగ్ చేశారండి వాల్ టైల్స్ అన్ని. ఫ్రెండ్స్ మనకి ఈ పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఇచ్చారని, రెండు కలిపి ఇచ్చారు. నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడండి, చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ డిజైన్స్ కూడా బాగున్నాయి. సీలింగ్స్ అంతా కూడా సింపుల్ డిజైన్లు ఇలా చేయించుకోవడం వల్ల మనకు చాలా క్లాస్ లుక్ అయితే వస్తుంది. పక్కన ఓపెన్ కిచెన్ తీసుకుంటే ఇది వచ్చి డ్రైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు అండి. ఈస్ట్ వైపు ఒక డోర్ అండ్ ఒక విండో తీసుకున్నారు. టోటల్గా ఈ ఏరియా అంతా కలిపి 8x13 సైజులో తీసుకున్నారండి. డైనింగ్ ఏరియా పెద్దదిగా ఇవ్వడం వల్ల మనకు టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ మనకు కావాలంటే టేబుల్ సెట్ అవుతుందండి. పక్కనే కిచెన్ ఉంటుంది కదా, సర్వ్ చేసుకున్నాక అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది కూడా పక్కనే టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇస్తారండి. ఫ్రెండ్స్ మన కిచెన్ తర్వాత చూద్దాం, ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెడ్రూమ్ డోర్స్ కూడా ఒకటే ప్యాటర్న్లో చేయించారండి. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x15 అండి. వెస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు, సౌత్ వైపు కూడా కబోర్డ్ ఒక విండో తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడండి, మనకు రోప్ లైటింగ్ అయితే చాలా మంచిగా యూజ్ చేశారు. సీలింగ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ బెడ్రూమ్లో సౌత్ వైపు వాళ్ళకి అయితే టోటల్గా వార్డ్రోబ్ చేయించారండి. కబోర్డ్లో ఒక విండో కూడా ఇచ్చారు. ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అండ్ ఓపెనబుల్ డోర్స్ రెండు కలిపి ఇచ్చారు. మొత్తం ఈ వాల్ అంతా కూడా వార్డ్రోబ్ చేయించారండి. వార్డ్రోబ్ డిజైన్ అయితే చాలా బాగుంది. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి. అంతా ఒకటే ప్యాటర్న్లో డెక్లమ్ సీట్స్ కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. మనకి సీట్స్ కూడా 1.5 mm సీట్స్ యూజ్ చేశారండి. రెగ్యులర్గా 1 mm కానీ 0.8 mm కానీ యూజ్ చేస్తారు. వీళ్ళు అలా కాకుండా 1.5 mm యూజ్ చేశారండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారు. మీకు అంతా కూడా ఇంజనీరింగ్ ప్లానింగ్ తరపున అయితే ఉంటుందండి. అన్ని కూడా 3D ప్రింట్స్ తీసుకున్న ద్వారా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కదా, ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ వచ్చి 4x8 సైజులు అయితే ఇచ్చారు. మనకి ఇందులో అయితే డ్రై వాటరింగ్ కిట్ ఇచ్చారండి. లోపల షూస్ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేసేస్తారండి. అన్ని కూడా జాగోర్ కంపెనీ యూజ్ చేస్తారు. మీకు ఈ టైంలో తీసుకుంటే మీకు నచ్చిన కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. మోడల్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. శానిటరీ అంతా కూడా మీకు నచ్చిన చాయిస్లో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు కదా, కిచెన్ కూడా చూద్దామండి. కిచెన్ కమ్ డ్రైనింగ్ ఏరియా రెండు కలిపి ఇచ్చారండి. ఈ రెండు కూడా చాలా స్పేసెస్గానే ఇచ్చారు. కిచెన్లో యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. చూడడానికి అయితే చాలా క్లాస్ లుక్లో అయితే ఉంది. చాలా మంచిగా ఇవన్నీ కూడా సెల్ఫ్స్ యూజ్ చేశారండి. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే టాప్లో ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఇక్కడ సిమ్లీ పెట్టుకున్న పాయింట్ కూడా ఇచ్చారు. ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారండి. ఎల్సేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికైతే ప్లగ్ పాయింట్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికైతే బాగుంటుందండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. ఇది గ్లాసీ ఫినిష్తో ఉండడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకు టోటల్గా ఇక్కడ 6 బాస్కెట్స్ ఇచ్చారండి. ఇక్కడ హ్యాండిల్స్ కాకుండా మనకి ప్రొపెల్ ఛానల్ యూజ్ చేశారండి. దీనివల్ల కూడా లుక్ అయితే బాగుంది. గ్రే కలర్ సీట్స్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇలాంటి కన్స్ట్రక్షన్ అయినా చేయించుకోవాలని సరే మనం ఒకసారి కాంటాక్ట్ అయితే నీట్గా కన్స్ట్రక్షన్ కూడా చేస్తామండి, ఎస్ఎఫ్టీ కింద ఛార్జ్ చేసి. ఫ్రెండ్స్ సౌత్ వైపు కూడా డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారండి. మనకు అవుట్ సైడ్ కూడా కామన్ బాత్రూమ్ తీసుకున్నారు. మనకి ఇది వచ్చి 4 అడుగులు అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ మనకు వాష్ ఇస్తే బాత్రూమ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు. అలాగే బిల్డింగ్ కూడా టచ్ అవ్వకుండా మనకి థర్మాకోల్ సీట్ పెట్టారండి. బయట అయితే ఇండియన్ వేర్ బేస్ని యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్లో కాలితే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదంటే
వాష్ బేసిన్ కూడా వస్తుందండి. ఇక్కడైతే వాష్ ఏరియా అయితే వస్తుంది. ఎవరైనా సర్వెంట్స్ అంతా ఈస్ట్ వైపు సందు నుంచి వచ్చి వర్క్ చేసుకుని వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టేసారు. 3 BHK హౌస్ అండి. 210 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. ఫైనల్ గా ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 1,10,00,000 చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 1,10,00,000 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. మనకి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్ గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. లేదు డైరెక్ట్ మీరే అమ్మాలనుకున్నా సరే ప్రమోషన్ వీడియోస్ చేస్తామండి. చాలా తక్కువ ధరలోనే మేము ప్రమోషన్ వీడియోస్ కూడా చేస్తామండి. ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చామండి. ఇక్కడ కాలం సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్ గా 15 పిల్లర్స్ యూజ్ చేస్తారు. 60 mm రాడ్స్ అవి కూడా యూజ్ చేస్తారండి. ఈజీగా దీనిపైన ఇంకో 3 floors వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.